హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. వైసీపీ అవినీతి వ్యవహారాలు చట్ట ఉల్లంఘనల మొత్తాన్ని లెక్క తేల్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. అక్రమార్కులను వేధించిన వారిని క్షమించేస్తున్నారని, ఇది ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వినిపిస్తుండటంతో 2 రోజుల క్రిందట చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కేసులపై సమీక్ష చేశారు. జత్వానీ కేసును ముందుగా సిఐడికి ఇవ్వాలన్న దిశగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక లిక్కర్, ఇసుక వంటి కేసుల్లో సాక్ష్యాలు బయటకే కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోలేదు, కానీ పూర్తిగా సిఐడి ఈ కేసులోనూ రంగంలోకి దిగి అరెస్టులు ప్రారంభించాలని డిసైడ్ అయింది. గనుల గనుడు వెంకటరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో అసలు కింగ్ పిన్ ను బుక్ చేయడానికి వాసుదేవరెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అసలు వివరాలన్నీ సేకరించినందున త్వరలోనే వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేసి సంచలనాత్మక వివరాలను బయట పెట్టాలనుకుంటున్నారు. కక్ష సాధింపులన్న భావన రాకుండా తప్పు చేశారు కాబట్టి శిక్ష అన్న భావన రావాలని, ప్రజల్లోకి ఇదే సందేశం స్పష్టంగా వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కీలక అరెస్టులు చేసి ముందు వారు ఎలాంటి తప్పులు చేశారో స్పష్టంగా ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. జత్వానీ విషయంలో అదే చేస్తున్నారు. పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అంతా ప్రజల ముందు పెట్టారు. వారికి న్యాయపరమైన అవకాశాలను కూడా ఇస్తున్నారు. వారు చేసిన తప్పులకు కోర్టులోనూ రిలీఫ్ రావడం కష్టం కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా అరెస్టులు ఉంటాయని అనుకుంటున్నారు.